హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లంతో చేసిన సేమియా సగ్గుబియ్యం పాయసం చూపించబోతున్నాను. ఈ పాయసం ఏ పండగకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పాయసంలో పంచదార వాడకుండా చాలా హెల్తీగా చేయబోతున్నాను. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు ఫ్రై అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలి అంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొంచెం కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్ సేమియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ బాగా కాగాలి. ఈ వాటర్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాల్లో పోసి బాగా ఉడికించాలి. సేమియాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించాలి. ఈ సగ్గుబియ్యం సేమియాలు బాగా ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి. ఈ పాలు బాగా కాగిన తర్వాత తురిమి ఉంచుకున్న బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది మీరు తినే స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1 కప్పు బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం సేమియాలో బాగా కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇలా సేమియాలు 3 లేదా 4 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.